హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మంచి కాపరిను, గొర్రెల కాపరి తన గొర్రెల ఎడల శ్రద్ధ చూపినంత కంటే ఎక్కువగా ఆయన మన ఎడల శ్రద్ధ చూపునని గ్రహించాలి. గొర్రెలు ఏ గొర్రెలు మనము అని మీరు అనుకుంటున్నారు? లోకరీతిగా మనం ఆలోచిస్తే గొర్రెలు, మేకలు ఇవి మనం చూస్తున్నట్లయితే ఇవి తినేటియే. కానీ వీటికి కాపరి ఉంటాడు. మేకలు పొలంలో మేపడానికి తీసుకొని వెళ్తారు, దానికి ఒక కాపరి ఉంటాడు. ఆవులను తీసుకొని వెళ్తూ ఉంటారు, దానికి ఒక కాపరి ఉంటాడు. అదేవిధంగా ఇవే కాకుండా కాపరి అంటే కాయువాడు అని అర్థం, కాచువాడు అని అర్థం. కాపరికి అర్థం అంటే చూసుకునేవాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గాడిదలకు కాపరి ఉంటాడు, పక్షులకు కాపరి ఉంటాడు, బర్రెలు మేపడానికి కాపరి ఉంటాడు, పూల చెట్లు పండ్ల చెట్లకు కూడా కాపరి ఉంటాడు. అనగా రకరకాలైన కాపరులు మరి బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. కంపెనీస్కి కాపరి ఉంటాడు, యజమానుని కాపరి అని అంటారు. ఫామ్ హౌస్కు కాపరి ఉంటాడు, వాచ్మెన్. ఆయన అంతా చూసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా కాపరి బాధ్యత ఏ విధంగా ఉంటుంది గొర్రెల పట్ల, దాని విషయమై మనము ధ్యానించబోతున్నాం. అదే ప్రకారము స్కూల్కి ప్రిన్సిపల్ కాపరి, సంఘానికి పాస్టర్ కాపరి. సంఘం అంటే చర్చ్. కాబట్టి ఇప్పుడు మనం చూడబోయే కాపరుల విషయమై మనము చూడగలుగుతున్నాం. గొర్రెల కాపరి. ఈ గొర్రెలు మరి కాపరి ఎలాంటి సంబంధం కలిగి ఉంటాయో కొన్ని నిమిషాలు మీతో పంచుకుంటాను. కీర్తనల గ్రంథం 79వ అధ్యాయం 13వ వచనం. సామ్స్ 79th chapter 13th verse. అప్పుడు నీ ప్రజలమును నీ మందర గొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము. చూడండి, అప్పుడు నీ ప్రజలు అనగా ఎవరి ప్రజలు? దేవుని యొక్క ప్రజలు. నీ మంద గొర్రెలమైన మేము అనగా ప్రజలు, మంద గొర్రెలమైన ప్రజలు, సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. చూడండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరం ఉంది. ఎందుకు అనంటే మనమందరము దేవుని మంద. హల్లెలూయా.
మనము దేవుని యొక్క మందై అయి ఉన్నాం. మనకు ఆయన కాపరి. ఎవరు? దేవుడు మనకు కాపరి. కాబట్టి మనల్ని కునుకకుండా నిద్రపోకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆయన కునికితే ఎంతోమంది కనుమరుగైపోతారు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారికి కునుకుపాటు రాదు. ఆయన రెప్పను ఇట్లా కొట్టడు. అనగా మనల్ని కంటికి రెప్ప వల్లే కాపాడుతూ ఉంటాడు, దాని అర్థం. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కాపాడే దేవునికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించాలి. హల్లెలూయా. ఒక్కసారి ఇట్లా దేవుడు కన్ను మూస్తే ఘోరాతి ఘోరమైన కార్యాలు జరిగిపోతాయి. విచిత్రమైన కార్యాలు ఈ లోకంలో జరిగిపోతాయి. విధ్వంసం జరిగిపోతుంది. కాబట్టి ఆయన కునుకడు, నిద్రపోడు. అందుకే తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము. మనమందరము ఆయన కీర్తిని ప్రచురపరచాలి, అనగా అనేకులకు తెలియజేస్తూ ఉండాలి. ఎందుకు అనంటే ఆయన మనల్ని మందగా కాపాడుతున్నాడు. ఇంతమందిని ఆయన కాచి కాపాడుతూ ఆయన నమ్ముకున్న వారిని పోషిస్తూ స్వస్థపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రజలమైన మనము ఆయనకు సదాకాలము కృతజ్ఞతాస్తులు చెల్లించాలని ఈ యొక్క మాటలను మీకు తెలియజేస్తున్నాను. ఇజ్రాయిలకు కాపరి ఆ యేసుక్రీస్తు ప్రభువు. ఇజ్రాయెల్ ప్రజలకందరికీ కాపరి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. ఐజయా 40th chapter 11th verse. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బావుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. చూడండి, ఏ విధంగా అయితే ఈ లోకంలో గొర్రెలన్నింటినీ తీసుకొని గొర్రెల కాపరి వాటిని మేపడానికి తీసుకొని వెళ్తాడో, ఆయన ఎక్కడికి వెళ్తాడు? పచ్చని గడ్డి ఎక్కడైతే ఉందో, పచ్చని ఆకులు ఎక్కడైతే ఉందో అక్కడికి ఈ గొర్రెలను తీసుకొని వెళ్తాడు. ఈ గొర్రెలలో కూడా అనేక రకాలైన రంగులు కలిగిన గొర్రెలు ఉంటాయి. బ్రౌన్ కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్, డాట్స్గా కూడా గొర్రెలు ఉంటాయి. కాబట్టి వాటిని ఈ గొర్రెల కాపరి వాటికి ఉదయంన ఆహారము కావాలని అవి ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని కొండలలోనికి, చెట్ల దగ్గరికి వాటిని తీసుకుని వెళ్ళి మేపుతూ ఉంటాడు. అదే ప్రకారము మన దేవుడు, మన కాపరి, ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు మనల్ని కూడా ఆ విధంగా కాస్తాడట. కాచి మనకు కావలసినవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా మనకు బాధ కలిగితే ఆయన మనల్ని రొమ్మున ఆనించుకుంటాడంట. హల్లెలూయా. కొంతమంది ఫొటోస్ వేస్తూ ఉంటారు, యేసు ప్రభు గొర్రెలను ఇట్లా రొమ్మున ఆనించుకొని తీసుకువెళ్తున్నట్టు. ఇదే వాక్యం అన్నమాట. కాబట్టి గొర్రెను ఎత్తుకున్నాడు, చిన్న గొర్రెను. ఇప్పుడు నిన్ను నన్ను కూడా ఆయన రొమ్మున ఆనించుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి ప్రేమ గల దేవుణ్ణి ఈ రోజున మనము కలిగి ఉన్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, మరి దేవుడు ఆయన బాహుబలము చేత మనల్ని ఎత్తుకుంటాడట. నిజమే, దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు ఎత్తుకుంటాడు? ముదిమి వచ్చు వరకు, అనగా మనము ముసలితనము అయ్యేంత వరకు కూడా మనల్ని ఎత్తుకుంటాడు. అదే మన పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు ఎత్తుకుంటాం, పెద్దగా అయిన తర్వాత ఎత్తుకుంటామా? మోయలేం మనం, కానీ దేవుడు మోస్తాడు. హల్లెలూయా. దేవుడు మోస్తాడు. కాబట్టి మన భారమంతా కూడా ఆయన మీద వెయ్యాలి. అప్పుడు ఆయన నిన్ను మోస్తూ, ఆయన రొమ్మున ఆనుకొని నిన్ను ఆదరిస్తూ నడిపిస్తూ ఉంటాడు. మూడవది, యెషయా గ్రంథం
53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. చూడండి, మనం ఏమవుతున్నామంట? త్రోవ తప్పిపోతున్నామట. త్రోవ తప్పిపోతున్నాం. ఎప్పుడు తప్పిపోతారు అని అంటే, ఏదన్నా భయంకరమైన రోగం వచ్చినప్పుడు, ఏదైనా గొప్ప విందు జరిగినప్పుడు, ఏదైనా చావు జరిగినప్పుడు, అప్పుడు దారి తప్పిపోతాం. ఏ విధంగా దారి తప్పిపోతాం అంటే, అన్యులుగా ఉండి ప్రభువును నమ్ముకొని మనము ప్రయాణం చేస్తూ ఉంటే ఆ అన్య ఆచారాలను కూడా ఇందులో తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటాం. అప్పుడు ఏమైనట్టు? మనము దారి తప్పినట్టు. దారి తప్పినట్టు. దారి తప్పకుండా ఉండాలంటే కాపరి ఏది చెప్తాడో అది వినాలి. కాపరి చెప్పినట్లు విని దాని ప్రకారం నడిస్తే అప్పుడు ఆ పద్ధతులు, ఆ అలవాట్లు, ఆ ఆచారాలు పాటించరు. హల్లెలూయా. క్రైస్తవ పద్ధతులన్నీ ఒక తీరుంటాయి, అన్యుల పద్ధతులన్నీ ఒక తీరుంటాయి. అన్యులలో కూడా అనేక రకాలైన వేవేరు పద్ధతులను అవలంబిస్తూ ఆ కార్యక్రమాలను జరిపిస్తూ ఉంటారు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ విధంగా చేసి దారి తప్పిపోతున్నారు. దేవునికి ఆయాసాన్ని కలగజేస్తూ ఉన్నారు. దేవుని శాపాన్ని తీసుకొచ్చుకుంటూ ఉంటారు. ఎట్లా వస్తుంది శాపం అనంటే, దేవుడు ఏది చెప్పిందో దాన్ని వినక వేరే వాటిని ఆచరించినందుకే కష్టాలు వచ్చేస్తాయి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు త్రాగుడు అలవాటు ఉండే, ఇప్పుడు ఆ త్రాగుడు నుంచి మళ్ళీపోయాం, మళ్ళింపబడ్డాం. మళ్ళీ అది త్రాగుడు అలవాటు చేసుకుంటే దారి తప్పినట్ట, యేసయ్య మార్గంలో ఉన్నట్ట? దారి తప్పినట్లు. ఆ విధంగా చేసినట్లయితే ఏమవుతుంది? శాపం వస్తుంది, రోగం వస్తుంది. లేనిపోని కష్టాలను కోరి ఎవరు తెచ్చుకుంటారు? మనమే. నమ్ముకొని దారి తప్పిపోతున్నాం. నీవు కరెక్ట్గా ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దారి తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవనకు తొలిగెను, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. చూడండి, మనము మనకిష్టం వచ్చినట్లుగా మన దారిలో తిరుగుతున్నాం. కాబట్టి మనకేం వస్తుందట? ప్రతి వానికి దోషం వస్తుంది, శాపం వస్తుంది. అయినా దేవుడు వీటన్నిటినీ మోసాడని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. అవును, ఎప్పుడు మోసాడు? నువ్వు ఒప్పుకున్నప్పుడు అవి దేవుడు ఆ దోషమును, ఆ శాపమును తీసేశాడు. కానీ మళ్ళీ నీవు దారి తప్పిపోతున్నావు కాబట్టి నీకు అవి తిరిగి శాపంగా మారుతూ ఉంటాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా దేవుని యొక్క అడుగుజాడల్లో నడవాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. మన కాపరి మంచి కాపరి. మంచి కాపరి ఆయన మాటలు చక్కగా వింటే నీవు సరి అయిన మార్గంలో ఉండగలుగుతావు, లేకపోతే దారి తప్పిపోతూ ఉంటావు. కనుక అనునిత్యము మరి దేవుని యొక్క మార్గంలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. జకరియా 9th chapter 16th verse. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలెనున్నారు గనక కాపరి తన యందు రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ప్రైజ్ ది లార్డ్.
నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నంలో వలెనున్నారు. చూడండి, నా జనులు. ఎవరి జనులు? దేవుని జనులు. మనమంతా ఎవరి జనులము? దేవుని యొక్క జనులం. మనం ఏ విధంగా ఉన్నామంటో తెలుసా? కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. దేవుని నమ్ముకున్న వారంతా కిరీటములో ఒక రత్నముల వలె ఉన్నామట. అయిన తర్వాత గనుక కాపరి తన మందను రక్షించినట్లు, ఏ విధంగా గొర్రె తప్పిపోతూ ఉంటుందో ఆ విధంగా తప్పిపోతుంటే మనలను ఆ కాపరి ఏ విధంగా కాపాడుతాడో మనలను ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు కాపాడుతాడట, రక్షిస్తాడట. గొర్రెలన్నీ పోతూ ఉన్నాయి, కాపరి వెనుక పోతూ ఉన్నాడు. ఆ చిన్న చిన్న గొర్రెలు ఏం చేస్తుంటాయి అంటే జంప్ చేస్తూ ఉంటాయి. రాళ్ళు రాగానే ఇట్లా జంప్ చేస్తూ ఉంటాయి, ఇటు జంప్ చేస్తూ ఉంటాయి. అవి కింద ఎక్కడ లోయ ఉంది, ఎక్కడ ఏముంది, పొద ఉంది తెలియదు వాటికి. తల్లెంబడి జంపింగ్ చేసుకుంటూ పోతుంటాయి. గొర్రె మిస్ అయిపోయి గుంతల పడ్డదనుకోండి, అప్పుడు కాపరి ఏం చేస్తాడు? అరే గొర్రె పడిపోయింది అని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళి దాన్ని ఆ గుంటలో నుండి లేకపోతే ఆ ముళ్ళ పొదల్లో నుండి లేపి పక్కకు నిలబెడతాడు. అప్పుడు అది తిరిగి చక్కగా నడుస్తుంది. అదే ప్రకారము యెహోవా ఆ దినమున వారిని రక్షించును. మనం కూడా పడిపోతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? రక్షిస్తాడంట, కాపాడుతాడంట, ఆయన మార్గంలో నడిపించుకుంటూ ఉంటాడంట. ఏ విధంగా? దేవుని వాక్యం ద్వారా. హల్లెలూయా! దేవుని వాక్యం ద్వారా వారిని ఎత్తుకుంటాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. నా కుమారుడా, ఇది మంచి మార్గం కాదు. నా కుమార్తె, ఇది మంచి మార్గం కాదు. నీవు లేచి నిలబడు, నడువు. ఎందుకు నిరాశ చెందుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? నేను బలపరుస్తా, ధైర్యపరుస్తా, నడువు అని ప్రోత్సహించి దేవుడు రక్షించి నడిపిస్తాడట. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ లోకరీతిగా గొర్రెలను కాపరి ఏ విధంగా కాపాడుతాడో అదేవిధంగా మన కాపరి మనము పడిపోతుంటే, మనము తప్పిపోతుంటే మనల్ని వాక్యం ద్వారా సరిచేస్తూ ఆయన మంచి మార్గంలో, ఆయన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఆయనకు మంచి గొర్రెలంగా ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను, పౌరం వలె నిష్కపటులై ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లు నేను మిమ్మను పంపుచున్నాను. చూడండి, తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలను పంపుతూ ఉన్నాడు దేవుడు. తోడేళ్ళెవరు? తోడేళ్ళెవరు అనంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు, వక్రమైన ప్రజలు, దేవుని మాటను సరిగ్గా విననటువంటి వారు, వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నటువంటి వారు, వారి మధ్యలోనికి దేవుడు నిన్ను పంపిస్తాడట, నిన్ను పంపిస్తాడట. కాబట్టి నువ్వు ఏ విధంగా ఉండాలి? నువ్వు ఏ విధంగా ఉండాలి? పాము వలె వివేకము కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పాముకు చాలా వివేకం ఉంటుంది. వివేకముతో మనము తప్పించుకోవాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. యేసు ప్రభు గురించి చెప్తూ ఉంటే చాలామంది వ్యతిరేకిస్తారు. ఈ లోకంలో మాదే కరెక్ట్ అని అంటారు. బైబిల్ ఈ లోకం పుట్టకముందు ఉన్నదని వాళ్ళకు తెలియదు. ఈ గ్రంథంలో ఏమేమి రాశారో వాళ్ళకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనము వాక్యం తెలిసిన వారమైన మనము ఏ విధంగా ఉండాలి? వివేకంగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి. తప్పు చేయకుండా మనము వివేకంగా మాట్లాడాలి, వివేకంగా తప్పించుకోవాలి. కాబట్టి దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకములను, పావురము వలె నిష్కపటులై యుండుడి. మన పవిత్రతను మనం కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు?
ఎవరితో నీవు కలిసి తిరుగుతున్నావు? నీవు జాగ్రత్తగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడున్నా ఏది చేసినా నీ పవిత్రత, నీ పరిశుద్ధతను పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ మనం ముందుకు నడవాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ద్వారము ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుండి ప్రవేశించువాడు ఎవరంట? గొర్రెల కాపరి. గొర్రెలను కాయడానికి ఒక కాపరిని నియమిస్తాం. అదే ప్రకారము సంఘాన్ని చూసుకోవడానికి ఒక కాపరి అనేవాడు ఉండాలి. కాపరి బాధ్యతలు వేవేరుగా ఉన్నాయి. ఇప్పుడు గొర్రెలను కాస్తున్న కాపరి విషయమై నేను మాట్లాడుతూ ఉన్నాను. 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనక అవి అతనిని వెంబడించును. ప్రైజ్ ది లార్డ్. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందు నడుచును. చూడండి, ఎప్పుడైతే గొర్రెలను ఎక్కడికన్నా స్వార్థ సేవకు తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన ముందు నడుస్తాడట. నడిచి మార్గాన్ని వాళ్ళకు చూయిస్తాడట. మార్గం చూపేవాడు ముందల లేకపోతే గొర్రెలు ఏమైపోతాయండి? ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ముందు నడుస్తాడట ఆయన దారి చూయించడానికి. వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటి ముందు నడుచును. గొర్రెలు స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. చూడండి, గొర్రెలు ఏం చేస్తాయట? గొర్రెల కాపరి స్వరం వింటాయట. హల్లెలూయా. చాలామందికి నా స్వరం చాలామందికి తెలుసు. అన్న ఏ విధంగా ప్రార్థన చేస్తాడు, ఏ విధంగా హల్లెలూయా అంటుంటాడు, ఏ విధంగా పాట పాడతాడు, ఇవన్నీ నన్ను వెంబడించిన వారికి తెలుసు. కాబట్టి గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. గొర్రెలు వెంబడిస్తాయి. తన ద్వారా పోతే దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. తన ద్వారా కూర్చుంటే అనేక వింతలు చూస్తూ ఉంటాం. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుతాలు నన్ను వెంబడించిన వారు చూడగలిగారు. ఇంకా చూస్తూనే ఉన్నారు, ఇంకా చూస్తూనే ఉంటారు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఆయన ఎలాంటి వాడో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను యేసు ప్రభువారు ఇంకా ఆ గొర్రెల విషయమై ఆయన బోధిస్తున్నాడు. 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. చూడండి, మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడట? ప్రాణం పెడతాడట. గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు లేరు, యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప. గొర్రెలు ఎవరంటే మనమే. మనందరి దోషమును, మనందరి పాపమును పోగొట్టడానికి ఆయన శిలువలో మరణించాడు. గొప్ప క్రయధనాన్ని చెల్లించాడు. ఆయన లాంటి ప్రాణం పెట్టిన దేవుడు ఎవరూ లేరు. ఎందుకు? ఈయనొక్కడే పరిశుద్ధుడు. హల్లెలూయా. భూమిని ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవుడు. కాబట్టి ఆయన మన కొరకు ఆ త్యాగాన్ని చేయగలిగాడు. వేరొకరికి ఎందుకు రాలేదు ఆలోచన? పరిశుద్ధత లేదు, వారిలో అపవిత్రత ఉన్నది. కేవలము మన పాపమును పోగొట్టడానికి యేసు ప్రభుల వారికే అధికారం ఉంది. ఈ ప్రపంచంలో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఆ గొర్రెలకన్నిటికీ పాపమును తుడిచిపెట్టడానికి యేసు ప్రభుల వారికి ఒక్కరికే అధికారము ఇవ్వబడింది. కాబట్టి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల
వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండుననెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ స్వతంత్రము గొర్రెలకు వచ్చింది. స్వతంత్రము గొర్రెలకు వస్తూ ఉంది. నేనే ద్వారమును అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ద్వారమై ఉన్నాడు. నా ద్వారా ఎవడైనను లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడును. చూడండి, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును వినాలని దేవుని ఆలయంలో ప్రవేశిస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు. ఎందుకు? దేవుని వాక్యమును వింటున్నారు గనుక. హల్లెలూయా. దేవుని వాక్యము మన ఆత్మతో మాట్లాడుతుంది, మన హృదయంతో మాట్లాడుతుంది. కాబట్టి మనల్ని సరిచేయడానికి దేవుని వాక్యమే ఆయుధం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఆయుధాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయిచుండును. చూడండి, రక్షింపబడిన వానికి గొప్ప స్వతంత్రం ఉంటుంది. లోపలికి రావచ్చు, కూర్చోవచ్చు, మళ్ళీ బయటికి వెళ్ళొచ్చు, మంచిగా మేత మేయొచ్చు. మేత అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని వినేవారంతా మేత మేస్తున్నారు అని అర్థం. హల్లెలూయా. కాబట్టి మంచి మేతను కాపరి మేపిస్తూ ఉన్నాడు. వాటిని ఎక్కడికి తీసుకెళ్తాడంట తెలుసా? మంచి పచ్చ గడ్డి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తీసుకెళ్తాడట గొర్రెలను. ఆ గొర్రెలు అక్కడికి పోయిన తర్వాత వాటికి ఎంత సంతోషం అవుతుందో, అవి మేస్తూ సంతోషపడతా ఉంటాయి. నా కాపరి చక్కటి భోజనాన్ని సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన వారు ఎవరు? దేవుడు. హల్లెలూయా. ఎవరి కొరకు సిద్ధపరుస్తున్నాడు దేవుడు? గొర్రెల కొరకు. గొర్రెల కొరకు బైబిల్ను సిద్ధపాటు చేసి పెట్టాడు. మీరు ఈ భోజనం తినాలని. ఈ భోజనాన్ని ఎవరు పెడతారు? కాపరి. కాపరి భోజనాన్ని పెడతా ఉంటాడు. ఈ భోజనం తిని మీరు బలము పొందుకుంటారు. హల్లెలూయా. పాపమును ఏ విధంగా జయించాలో అది మీరు తెలుసుకుంటారు. ఏ విధంగా ఉపవాస ప్రార్థన చేయాలో అది తెలుసుకుంటారు. ఏ విధంగా స్వస్థ ప్రార్థన చేయాలో అది తెలుసుకుంటారు. ఈ కాపరి ఏం చేస్తున్నాడు? భోజనాన్ని మీకు పెడుతూ ఉన్నాడు. ఈ భోజనం మీరేం చేస్తారు? వేరే వాళ్ళకు కూడా పంచుతూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు మీ ద్వారా రక్షింపబడుతూ ఉంటారు, ప్రభువును తెలుసుకుంటారు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుడు ఈ మాటలను మనకు తెలియజేస్తూ మరి బయలుపరుస్తూ ఉన్నాడు. 12వ వచనం. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు. వాచ్మెన్ ఓనర్ అవుతాడా? కాడు. వాచ్మెనే. ఓనరే. వాచ్మెన్ అనుకోవచ్చు ఓనర్ లేనప్పుడు, నేనే ఓనర్నని. కానీ ఓనర్ వచ్చినప్పుడు మళ్ళా ఆయన డ్యూటీ ఆయనకే వెళ్ళిపోతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేళ్ళు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేళ్ళు ప్రవేశిస్తే ఈ జీతగాడు ఏం చేస్తాడట? తనది కాదు కాబట్టి వాటిని చూసి పారిపోతాడట. వాటిని చూసి పారిపోతాడట. కాబట్టి దేవునికి స్తోత్రం. మనుషులు కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు సంఘ కాపరినే పిలుస్తారు. సంఘ కాపరికి తెలియకుండా ఏది మనం చేయకూడదు. ఎందుకు అనంటే ఆయన ప్రతిదీ చేసేవాడు. పుట్టుక దినం చేసేవాడు, గృహప్రవేశాలు చేసేవాడు, చనిపోతే చావు చేసేవాడు, పెళ్ళి కావాలంటే పెళ్ళి చేసేవాడు. జీతగాడు చేస్తాడా? చెయ్యడు.
కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, తోడేళ్ళు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేళ్ళు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. తోడేళ్ళు ఏం చేస్తాయంట? మంచిగా మేత మేసే గొర్రెలను చెదరగొట్టేస్తాయి, గలిబిలి చేసేస్తాయి. ఆ గొర్రెలు కూడా తెలివిలేని గొర్రెలు అటు ఇటు జంపింగ్లు చేస్తాయి, గుంటల పడతాయి, లేనిపోరి కష్టాలు తెచ్చుకుంటాయి. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గొర్రెలు కాపరిని మరవకూడదు. హల్లెలూయా. గొర్రెలు కాపరిని మరవకూడదు. ఎప్పుడు కాపరికి సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు కాపరి ఆ గొర్రెలను ప్రేమిస్తాడు. ప్రేమ గొర్రెల కాపరికి ఎప్పుడు తక్కువ అవుతుందనంటే, కాపరి మాట గొర్రె వినకపోతే, కాపరి మాట గొర్రె వినకపోతే అప్పుడు కాపరి మనసు విరిగిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, కాపరిని ఎప్పుడు ప్రేమించే గొర్రెగా ఉండాలి. గొర్రె కాపరిని ప్రేమించే విధంగా ఉండాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. 14th verse. నేను గొర్రెల మంచి కాపరిని. ప్రైజ్ ద లార్డ్. గొర్రెలకు ఎవరండి కాపరి? పాస్టర్. ఆయన మంచి కాపరి. ఆయన మంచిగా కాపాడుతూ ఉంటాడు, గొర్రెలు చెదిరిపోకుండా. అందరి ఇండ్లు దర్శిస్తూ ఉంటాడు, ప్రార్థిస్తూ ఉంటాడు, ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక్కుంటూ ఉంటాడు, ఏమైనా రోగం వస్తే ప్రార్థన చేస్తూ ఉంటాడు, మంచి మంచి సలహాలను ఇస్తూ ఉంటాడు. ఆయన డ్యూటీ అది, వేరే డ్యూటీ చేయడు. హల్లెలూయా. కాపరి బాధ్యత గొర్రెలను కాయడమే. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఆయన కాపరిగా ఉండి గొర్రెలను కాస్తుంటాడు. అదేవిధంగా ఈ లోక కాపరి కూడా, సంఘాన్ని కాస్తున్న కాపరి కూడా అదే ప్రకారము ఉండాలి. కష్ట నష్టాలను, ఇబ్బందులను, సమస్యలను తెలుసుకుంటూ తాను గొర్రెలను నడిపిస్తూ ఉండాలి. ఆఖరిగా 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ప్రైజ్ ద లార్డ్. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, ఆ దేవాతి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఎప్పుడు పాడైపోని కిరీటాన్ని మీరు పొందుకుంటారు అని వాక్యం చెప్తా ఉంది. అనగా అది ఆ క్రౌన్, ఎవర్ లాస్టింగ్ క్రౌన్ మనకందరికీ ఇవ్వబడుతూ ఉంది. అది ఎప్పుడు చెదిరిపోని కిరీటం, ఎప్పుడు మెరుస్తూ అది నీ తలపై ఉంటుంది. అది వాడబారదు, అనగా వాడిపోదు, పాడైపోదు. కాబట్టి ఆ కిరీటాన్ని నువ్వు ఆయన వచ్చేంత వరకు ఆ కిరీటాన్ని నిలబెట్టుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రధాని కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. మీరు వాడబరని మహిమ కిరీటము పొందుదురు. మనమందరము ఆ కిరీటాన్ని పొందబోతూ ఉన్నాం. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున గొర్రెల కాపరి అన్న అంశం మీద ఈరోజు కొన్ని నిమిషాలు చాలా చక్కటి వాక్యాన్ని మనము విన్నాం. మొదటిగానే చెప్పాను, ఏమని చెప్పాను? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.